వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నోరూరించే వంటలతో బోల్డన్ని చిట్కాలతో ఈ రోజు కూడా మీ అభిరుచి సిద్ధంగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో రాజుగారు చెప్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు రాజమండ్రి నుంచి దివ్య గారు రాశారు. ఓకే. కాజు పాలక్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో ఎక్కువగా పాలక్ కాంబినేషన్ లో మనం పన్నీర్ తీసుకుంటూ ఉంటాం. యా, బట్ ఇప్పుడు కాజు అడిగారు. కొంచెం రిచ్ గా ఉంటుంది డిష్. ఓకే. ఓకే, చాలా మంచి టేస్టీగా. పాలక్ అయితే డెఫినెట్లీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ కాజు చెప్పక్కర్లేదు. యా, పేస్ట్ రూపంలో తీసుకుందాం పాలక్. సో అప్పుడు గ్రేవీలా వస్తుంది. సో మధ్యలో కాజు ఏంటంటే మనకు ఆ ముక్కలా తగ్గుతూ చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కాజు పాలక్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాజు పాలక్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, పాలకూర పేస్ట్ 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం 2 పనులు ముందు చేసేసుకోవాలి. సో ఒకటి, సో పాలకూర ఉడికిచ్చేసి పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో అలాగే జీడిపప్పు కూడా మనం కనీసం ఒక అరగంట పాటు అలా నానబెట్టేసుకుంటే మనకు సో ఆ గ్రేవీలో వేసినప్పుడు మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంది అండ్ అలాగే ఆ పలుకులుగా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఏంటంటే సో గుండు జీడిపప్పు తీసేసుకుని సో ఇలా బద్దలుగా విడదీసాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు మొత్తంగా బాగా గ్రేవీ పట్టేస్తుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, సో అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇది మనకి పుల్కా లాంటి వాటికి చాలా బాగుంటుంది. సో అలాగే రైస్తో కూడా తీసుకోవచ్చు హ్యాపీగా. అంటే ఈ ఫ్రైడ్ రైస్, పలావ్ లాంటివి చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది, ప్లెయిన్ రైస్తో కూడా బాగుంటుంది. అంటే మెయిన్గా మన ఇండియన్ డిషెస్కి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ పాలక్ అంటే అందరికీ చాలా ఫేవరెట్. సో కర్రీస్ మోస్ట్లీ మనం పాలక్తో ట్రై చేస్తూ ఉంటాం కదా, ఎక్కువ చేసుకుంటాం. పన్నీరే కాకుండా రెగ్యులర్గా సో ఇలా జీడిపప్పుతో కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ కాంబినేషన్లో మనం పన్నీర్ కానీ లేదా మష్రూమ్ కానీ సో ఏదైనా వెజిటబుల్ కానీ అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతున్నప్పుడు ఉల్లిపాయలు మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్. సో కొంచెం ఇది నేను మీడియంగా ఇస్తున్నానండి, అంటే మీడియం స్పైసీగా. సో కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మనం పాలకూరని ఉడికించేటప్పుడు 1-2 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు దాంట్లోనే వేసేసి ఉడికాక మనం పేస్ట్ చేసుకుంటే కొంచెం స్పైసీగా వస్తుంది. ఓకే. సో పచ్చిమిర్చిని కూడా పాలకూరతో పాటు పేస్ట్ చేసేయాలా? ఉడికించేసి పేస్ట్ చేసేసుకుంటాం. అలాగే సరిపడా ఉప్పు. సో పాలకూరలో ఎప్పుడైనా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అవును. కారం, కొద్దిగా పసుపు. సో ఇది ఈ ఉల్లిపాయలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో దాంట్లో బాగా కలిసిపోవాలి. అంటే కొంచెం మనకు వేగితే సో ఈ పాలకూర పేస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తాయి. అండ్ ఈ పేస్ట్ ఆల్రెడీ ఉడికించాం కాబట్టి మనము ఇక్కడ ఎక్కువసేపు మనకి టైం కూడా వేగాల్సిన అవసరం లేదు. ఓకే. సో కొంచెం వేగాలి కదా, ఆ లోపు చిట్కా చూసేద్దాం రాజు గారు. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా: తులసి ఆకుల్ని మజ్జిగలో కలుపుకుని రోజు ఉదయాన్నే తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వలన మన బాడీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. చిట్కా చూసారు కదా రాజు గారు, సరిపోతుందా? వేగిందా? సరిపోతుందండి. సో ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం మనకు వేగిన తర్వాత మంచి ఆ స్మెల్ అనేది వస్తుంది. సో ఆ స్మెల్ వచ్చినప్పుడు ఏంటంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతుందో అది మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్గా మనం జీడిపప్పు వాడుతున్నాం కదా, సో ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఓకే.
ఓకే, సో కాజుతో పాటు మనం ఇంకా కాంబినేషన్స్ కూడా తీసుకోవాలనుకున్నప్పుడు ఇదే స్టేజ్ లో మనం మష్రూమ్ కానీ లేకపోతే పన్నీర్ కానీ, సో మష్రూమ్ మనకు తొందరగా వేగిపోతుంది, అలాగే పన్నీర్ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. సో ఆ రెండు కూడా ఇదే స్టేజ్ లో మనం యాడ్ చేసేసుకుంటే సో ఆ గ్రేవీ తాలూకు ఫ్లేవర్స్ బాగా పట్టేస్తాయి. ఇంకా జీడిపప్పు వేసుకున్నప్పుడు అవి అక్కర్లేదు కదా, జీడిపప్పు అంటే కావాలి కాంబినేషన్స్ కావాలి అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, సో కొంచెం మసాలా టచ్ ఇంకా కొంచెం కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో గ్రేవీ మనకు ఎంత లూజ్ కావాలని చూసుకొని దానికి తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, వావ్, సో రెడీ అయిపోయిందండి. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో డిష్ రెడీ మనకు. రెడీ. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. అంటే పాలకూర మనకి వేగినప్పుడు ఒక మంచి స్మెల్ ఉంటుంది. ఎస్, సో బాగుంది రాజు సో గారు, ఆ స్మెల్ ఇక్కడ మనకు తెలుస్తుంది. యా, సో దీంతో పాటు పుల్కా ఉంటే సూపర్ గా ఉంది. రోటీ, పుల్కా, ఇంకేం చెప్పక్కర్లేదు. అండ్ పాలకూర ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. మనకి ఒక పుల్కాకి ఒక ఫుల్ కప్ పాలకూర కర్రీ తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది. సో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా అరుణ గారు కూడా. సో ఈ రూపంలో మనం తీసుకుంటే పేస్ట్ లాగా, సో క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నట్టుగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. కొంచెం కొత్తిమీర. ఓకే, ఓకే, సో వేడివేడిగా కాజు పాలక్ కర్రీ రెడీ. ఎస్, కాజు పాలక్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు పాలక్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు పాలక్ కర్రీ రెడీ. కాజు పాలక్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. సూపర్ రాజు గారు, చాలా బాగుంది. కాజు అంటే పలుకులు అంటే మీరు నానబెట్టి వేశారు కాబట్టి ఆ పాలక్తో తింటున్నప్పుడు కాజు కూడా సాఫ్ట్ గా, మా కాంబినేషన్ చాలా బాగుంది. గ్రేవీ ఫ్లేవర్స్ అని కూడా కాజుకు బాగా పట్టేసాయి. ఎప్పుడు పన్నీరే కాకుండా మనం ఇందాక అనుకున్నట్టు ఇలా డిఫరెంట్ గా కాజుతో ట్రై చేసుకోవచ్చు. సో అన్ని కూడా కరెక్ట్ గా సెట్ అయ్యాయి. అండ్ స్పైసీగా కూడా ఉంది రాజు గారు, కొంచెం స్పైసీగా, మరీ అంత స్పైసీగా లేకుండా ఏం లేదు, సరిపోయింది, అన్ని కరెక్ట్ గా ఉంది. చాలా టేస్టీగా ఉంది కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బట్టలపైన ఇంకు మరకలు అంటినట్లయితే ఆ మరకలపైన నిమ్మరసం కానీ లేదంటే టూత్ పేస్ట్ కానీ వేసి రుద్ది ఆ తర్వాత ఉతికినట్లయితే మరకలు ఈజీగా తొలగిపోతాయి. కాజు పాలక్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా రాజుగారు చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో హార్లిక్స్ తండై తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ హార్లిక్స్ తండై ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో హార్లిక్స్ తండై. అవునండి, ఎలా ఉంటుంది రాజుగారు హార్లిక్స్ తండై అంటే, ఎలా చేస్తారు? సో జనరల్ గా తండై అనేది రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. సో ఇది హోలీ కానీ కొన్ని ఫెస్టివల్ అకేషన్స్ లలో అది రెడీ చేసుకొని తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం హార్లిక్స్ కాంబినేషన్ లో ఇంకొంచెం కొత్తగా దీన్ని మనం ప్రెజెంట్ చేస్తున్నాం. సో చాలా బాగుంటుంది డ్రింక్ అనేది, చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. హార్లిక్స్ తండై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. హార్లిక్స్ తండై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తండై మిక్స్ 1/2 కప్పు, హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 3 టేబుల్ స్పూన్లు, కెవరా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన బాదం కొద్దిగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? సో ఇక్కడ ఏంటంటే మనం తండై ఇక్కడ మన మార్కెట్లో ఇప్పుడు రెడీగా దొరుకుతుంది మనకు. ఓకే,
సో ఇది చెప్పాను కదా ఇందాక నేను, ఇది ఫెస్టివల్స్లలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకే. సో అది చేసుకోవాలనుకుంటే మనం ఇంట్లో కూడా హ్యాపీగా రెడీ చేసి అలా స్టోర్ చేసి పెట్టుకొని మనం ఓకే ఓకే స్క్వాష్ లాగా చేసుకుంటాం కదా. స్క్వాష్ లాగా చేసుకుంటారు. సో మార్కెట్ లో తండై మిక్స్ అని అడిగితే దొరుకుతుందా? దొరుకుతుంది. సో ఇది కొంచెం రిచ్ గా కూడా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకు జీడిపప్పు, బాదాం, మెలన్ సీడ్స్, ఓకే తర్బూజా గింజలు, తర్వాత గసగసాలు, ఇవన్నీ కూడా నానబెట్టేసి కొంచెం పాలతో పేస్ట్ చేసుకుంటాం. ఓకే. సో మంచి రిచ్ పేస్ట్ అది పేస్ట్ చేసుకుంటాం. అది కాకుండా మళ్ళీ వేరే పౌడర్ కూడా ఒకటి యాడ్ అవుతుంది. సో దాంట్లో ఏంటంటే యాలకుల పొడి, కొంచెం దాల్చిన చెక్క, మిరియాలు, ఎండబెట్టిన గులాబీ రేకులు. ఓకే. సో ఇవి ఒక పౌడర్ లాగా చేసుకొని పాలు మరగబెట్టి దాంట్లో ఫస్ట్ పేస్ట్, తర్వాత ఈ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మరిగించేసిన తర్వాత మనకు ఆ తండై మిక్స్ అనేది రెడీ అవుతుంది. సో దాంట్లో మనకు కావాల్సినంత క్వాంటిటీ కొంచెం వేసుకొని పాలతో మిక్స్ చేసుకొని తీసుకుంటాం. ఎన్ని టేస్ట్స్ ఉన్నాయో ఇందులో కదా. అండ్ గులాబీ రేకులు అవన్నీ మాకు డిఫరెంట్ టేస్ట్, గసగసాలు ఉన్నాయి, జీడిపప్పు, బాదాం ఉంది. బాగుంది. ఇంట్లో ట్రై చేసుకుంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ కానీ చేసుకోవచ్చు. ఒకసారి చేసి మనం పెట్టేసుకుంటే సో స్క్వాష్ కూడా మనం రెగ్యులర్ గా చేసుకోగలం. ఒకటేసారి కొంచెం ప్రాసెస్ ఉన్న చేసి నిల్వ పెట్టేసుకుంటాం, కావాల్సినప్పుడు వాడుకుంటాం. యా, లేదు మేము అంత లాంగ్ ప్రాసెస్ చేసుకోలేము, మాకు ఇన్స్టెంట్ గా కావాలి అనుకుంటే మార్కెట్ లో దొరుకుతుంది, తెచ్చుకుని చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం హార్లిక్స్ తండి స్టార్ట్ చేసేద్దాం. జార్లో హార్లిక్స్ ఇస్తారా? ఓకే హార్లిక్స్. సో ముందుగా ఏంటంటే మనం దీంట్లో కొద్దిగా పాలు యాడ్ చేసి ఒక పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఓకే. మిక్సీ పట్టేసి సో ఒకసారి ఇది మిక్సీ పట్టేసేస్తాం. సో ఫైన్ గా హార్లిక్స్ అంతా కూడా మిక్స్ అయిపోతుంది పాలలో. కొంచెం అంటే లూజ్ గా ఉండే ఒక పేస్ట్ లా రెడీ అవుతుంది మనకి. ఓకే. ఓకే. సో దీంట్లో తండై మిక్స్, అలాగే సో ఇదేంటంటే మనకు ఒక కప్పు పాలు అనుకుంటే 3/4 కప్పు మిక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇదేంటి రాజు గారు? ఫ్రెష్ క్రీమ్. నాకు వెనిలా ఐస్ క్రీమ్ లా కనిపించింది. ఇందులో ఐస్ క్రీమ్ కూడా వేస్తారా అనుకున్నా. సో ఇది కేవరా ఎసెన్స్. ఓకే. అంటే ఏంటి రాజు గారు? ఇది దగ్గరగా మనకు రోజ్ ఎసెన్స్ లాగానే ఉంటుంది. ఓకే. సో బట్ ఇది రోజ్ ఎసెన్స్ కి అంటే ఆల్టర్నేట్ గా మనం యూజ్ చేస్తాం. సో దీన్ని కెవరా ఎసెన్స్ అంటాం అన్నమాట. ఎస్. సో ఇది ఏంటంటే మొగలి పూలు మీరు పేరున్నారు కదా. అవును. ఓకే. సో ఆ పూలతో తయారు చేసే ఎసెన్స్. వావ్, సూపర్ రాజు గారు. సో ఆ ఫ్లేవర్ ఉంటుంది అనమాట మనకి ఆ ఎసెన్స్ వేస్తున్నాం కాబట్టి. కొంచెం అలాగే యాలకుల పొడి. సో కొంచెం చూసుకొని వేసుకుంటాం, ఎందుకంటే తండై మిక్స్ లో కూడా కొంచెం యాలకుల పొడి అది ఉంటుంది. ఓకే. తర్వాత పాలు, మిగిలిన పాలు. సూపర్ రాజు గారు, చాలా బాగుంది. సో ఇందులో హార్లిక్స్ కూడా మిక్స్ అయ్యింది కాబట్టి మనకి అన్ని టేస్ట్లు వచ్చేస్తాయి అనమాట. ఎస్. సో దీన్ని ఇప్పుడు ఫైన్ గా మళ్ళీ ఒకసారి మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే. సో మీరు గ్రైండ్ చేసేస్తూ ఉండండి రాజు గారు, ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. రైట్. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం మరో చిట్కా. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే గసగసాల్ని మెత్తగా నూరి ఆ పేస్ట్ని తలకు పట్టించి 1 గంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన మీ హెయిర్ హెల్దీగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, హార్లిక్స్ తండై రెడీ అయిపోయిందా రాజు గారు? రెడీ. ఓకే. వావ్, స్మెల్ కూడా బాగా వస్తుంది. తండై తాలూకు స్మెల్. అంటే అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా ఉన్నాయి కదా. అవును. అసలు కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు కదా రాజు గారు? వేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లగా సర్వ్ చేస్తేనే బాగుంటుంది.
వావ్, చూడ్డానికే చాలా బాగుంది. ఎస్. ఒక బాదం మిల్క్ లాగా అలా అనిపిస్తుంది. పైనుంటి బాదం. బాదం. హార్లిక్స్ తండై రెడీ. వావ్, హార్లిక్స్ తండా అయిపోయింది. టేస్ట్ చూడాలి అంటే మనం కార్వింగ్ కూడా చేసేసుకో. ఓకే. సో సింపుల్గానే చేస్తున్నానండి. సో ఎక్కడైనా మనం బీచ్ సైడ్ లేదా రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు కొంచెం అలా కొబ్బరి చెట్ల నీడలో అలా కూర్చుని డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాం కదా. అవును. సో కొంచెం అలా కనబడేట్టుగా సో దీనికి దానికి అలా మ్యాచ్ చేశారన్నమాట. పామ్ ట్రీ చేస్తున్నాను. వావ్. సో ప్రెజెంటేషన్ కూడా కొంచెం రిలేటెడ్ గా ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. అవును. ఓకే, కొంచెం క్యారెట్ తీసుకున్నప్పుడు ఒకటి హైట్ ఎక్కువగా ఒకటి కొంచెం తక్కువగా ఉండేట్టుగా న్యాచురల్ గా కనిపిస్తుంది మనకి అప్పుడు. సో అప్ డౌన్స్ అనేవి ఉంటాయి మనకి ఇలా. సో క్యాప్సికమ్. ఓకే. సో దీనికి కలర్డ్ క్యాప్సికమ్ కంటే గ్రీన్ క్యాప్సికమ్ కొంచెం న్యాచురల్ గా ఉంటుంది. న్యాచురల్ గా ఉంటుంది. అవును. కలర్డ్ అంటే మనకి పామ్ ట్రీ అలా ఉండదు కదా. ఉండదు కాబట్టి కొంచెం గ్రీన్ దే తీసుకోవాలి. అంటే కొద్దిమంది కొంచెం వెరైటీగా ఉంటుంది, ట్రై చేయొచ్చు అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెచ్చుకోవాలండి, టాప్ అండ్ బాటమ్. వావ్. సో ఈవెన్గా కాకుండా మనకు జిగ్జాగ్గా చిన్న పెద్ద అలా ఎలా అయినా రావచ్చు. సో ఈజీ అన్నమాట, అందరూ ట్రై చేసుకోవచ్చు కార్వింగ్ హ్యాపీగా. సో ఇది కొంచెం మనకు హ్యాలోగా ఉంటుంది కదా మధ్యలో క్యాప్సికమ్. అవును. సో బాగా వస్తుంది కొంచెం న్యాచురల్గా. అండ్ అలాగే మనకి హ్యాపీగా నైఫ్ మూవ్మెంట్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈజీగా మూవ్ అవుతుంది. ఈజీగా మధ్యలో రూట్ వెజిటబుల్ ఏంటంటే మధ్యలో అంతా కూడా కొంచెం ఫ్రెష్ ఉంటుంది కాబట్టి నైఫ్ ఈజీగా మూవ్ కాదు. ఓకే, సో రెండు తీసేసుకుంటాం. సో ఇటువైపు మనకు సీడ్ వస్తుంది కదా, తీసేసేయాలి. ఆ సీడ్ మనం తీసేసేయాలి. ఓకే. సో జస్ట్ దీన్ని ఇలా పైన బోర్లించి చూడ్డానికి ఎంత న్యాచురల్ గా ఉందంటే. ఓకే. సో తండై రెడీ. ఓకే, హార్లిక్స్ తండై రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసిద్దాం. హార్లిక్స్ తండై తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో హార్లిక్స్ వేసి కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీనిలో తండై మిక్స్, ఫ్రెష్ క్రీమ్, కెవరై ఎసెన్స్, యాలకుల పొడి వేసి పాలు వేసి మిక్సీ పట్టాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ తండై రెడీ. హార్లిక్స్ తండై ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, సూపర్గా ఉంది. సూపర్ రాజు గారు, వెరీ టేస్టీ, చాలా బాగా కుదిరింది. అసలు ఆ తండై వేశారు కదా, దానికి హార్లిక్స్ కి కాంబినేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. అవునండి, చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అండ్ మీరు ఎసెన్స్ వేశారు కదా, కెవరా ఎసెన్స్, అది కూడా చాలా బాగా తెలుస్తోంది. డ్రింక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు. వెరీ టేస్టీ. పిల్లలకి టేస్ట్ ఇచ్చామంటే రోజు కావాలనిస్తారు. చాలా బాగుంది రాజు. థ్యాంక్ యూ. హార్లిక్స్ తండై చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు కూడా హార్లిక్స్ ఏదైనా వంటలు తెలిస్తే మాకు రాసి పంపించండి. హార్లిక్స్ వారి దగ్గర నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ అందుకోండి. మాకు రాసి పంపించవలసిన చిరునామా: హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్, అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదా, చాలా బాగుందండి హార్లిక్స్ తండై, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. ముల్తాని మిట్టిలో 1 స్పూన్ తేనె, 1 స్పూన్ బొప్పాయి గుజ్జు కలిపి ముఖానికి ప్యాక్లాగా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వీక్లీ వన్స్ చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా? ఊరించే వంటలు చేయడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? పద్మావతి.
పద్మావతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్ నుండి వచ్చామండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్ నుంచి వచ్చాం. సో మీ ఇద్దరు ఎల్బీ నగర్ నుంచే వచ్చారు అంటే మీ ఇద్దరికి పరిచయం ఉండాలి. ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే. సో ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా? రెడీ అండి. రెడీ. బాగా ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది మీ ఇద్దరి ఫేసెస్ లో. ఆ ఎక్సైట్మెంట్ అంతా కూడా మూట కట్టి వంటలో పడేయండి. మంచి టేస్టీ డిష్ వస్తుంది. ఓకేనా? ఓకే ఓకే చూద్దామా మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? ఓకే అలాగే అండి. వావ్, బేబీ బేబీ కార్న్స్ చాలా బాగుంటాయి కదా, టేస్టీ టేస్టీ. చాలా రకాల వంటలు చేసుకోవచ్చు బేబీ కార్న్ తో. సో ఫాస్ట్ గా కూడా అయిపోతుంది, ఎక్కువసేపు టైం తీసుకోదు. బట్ నేను మీకు టైం ఇస్తాను ఇప్పుడు ఆలోచించుకోవడానికి. టైం తీసుకుని మంచి రెసిపీ చెప్పండి. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. సో బేబీ కార్న్స్ తో ఏం చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుంది, కాంపిటీషన్ కదా. సో రెగ్యులర్ గా చేసే రెసిపీస్ కాకుండా డిఫరెంట్ గా ఏం చేయొచ్చు ఆలోచించండి. బాగా టైం ఇస్తాను నేను మీకు. ఎవరైతే ఫస్ట్ ఓకే నేను ఈ రెసిపీ చేస్తాను అంటారో వాళ్ళే ఫస్ట్ చేద్దురు కానీ. పద్మావతి గారు అండ్ ధనలక్ష్మి గారు ఇద్దరు మంచి దేవుడి పేర్లు పెట్టుకున్నారు. ఆలోచించండి బేబీ కార్న్ తో ఏం రెసిపీ చేయొచ్చు. ఎవరు చెప్తారు? నేను చేస్తానండి. ఫస్ట్ మీరు చేస్తారు. ఓకే, ఏం చేస్తారు? బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్. ఓకే, బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్. సూపర్, బాగా టైం తీసుకుని బాగా ఆలోచించారు. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి, అలాగే. ఓకే, బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, దాల్చిన చెక్క కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, సోయా సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి, అలాగే. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. ఓకే ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం దాల్చిన వేద్దామండి. ఓకే, పచ్చిమిర్చి వేద్దాం కొంచెం. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందామండి. ఓకే, కరివేపాకే అనుకున్న ఆనియన్స్ కూడా ఈ మధ్య బాగా చిటపట్లాడుతున్నాయా? యాసిడ్ ఎక్కువ ఉంటుందేమో. అదే అయి ఉండొచ్చు. సో ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే అండి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఓకే, ఒక 1 మినిట్. చూద్దామండి. చూద్దామండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఉంటాయి. అయిపోయాయి. ఓకే, తర్వాత ఇది క్యారెట్. క్యారెట్ ఉడికించిన ఒకసారి క్యారెటా? ఉడికించిన క్యారెట్ అండి. ఉడికించిన క్యారెట్ ఇవి కాస్త అలా అనుకోనికి, తర్వాత ఉడికించిన బేబీ కార్న్. బేబీ కార్న్ ఉడికించారా? జస్ట్ 1 విజిల్. ఓహో, ఎక్కువ కాకుండా బాయిల్డ్ చేసామన్నమాట. Okay. అలా అయితే కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేసి. పద్మావతి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను CB1 బ్రాంచ్ లో LIC ఏజెంట్ నండి. ఓకే, సో వర్కింగ్ అన్నమాట. బాగా బిజీగా ఉంటారా? ఓకే, బాగానే అలా సో మరి వంటల సంగతి ఏంటి? ఇష్టం వంటలు అంటే? బాగా ఇష్టం అండి. బాగా ఇష్టం. చేయడమా తినడమా? రెండు. ఓకే, ఇది ఫ్రై అయిపోయిందండి. ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి సరిపోతుంది. కొంచెం సేపులో వచ్చేసింది. ఇప్పుడు కొంచెం ఏంటది? ఇది గరం మసాలా అండి. కొంచెం ఒక పించ్ జస్ట్ గరం మసాలా వేసుకుందాం. తర్వాత జీరా పౌడర్ వేసుకుందాం. ఓకే, కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం.
సో మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా అంటే ఒకటే సేమ్ అపార్ట్మెంట్ కాలనీ సేమ్ కాలనీ కొంచెం దగ్గరగా దగ్గరగా ఓకే. ఎన్నేళ్ల నుంచి ఉంది మీ ఫ్రెండ్షిప్? 10 years ఆల్మోస్ట్. 10 ఏళ్ళు. మరి ఈరోజు అభిరుచిలో ఎవరు గెలవాలనుకుంటున్నారు? మేమిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా ఓకే, కాకపోతే ఫైనల్ లోపల మాత్రం నాకే రావాలి అని ఉంటుంది. Exactly. అది అలా మీరు డేర్ అండ్ డాషింగ్ ఆన్సర్ ఇవ్వడం నాకు నచ్చింది. బయట అంటాం కానీ లోపల మాత్రం ఉండే ఉంటుంది కదా. నాకే రావాలి అన్న ఇన్నర్ వాయిస్ అవుటర్ వాయిస్ అన్నమాట. బయటకేమో అలా అనిపిస్తుంది "ఓకే, నాకే రావాలి". ఇంకా సాల్ట్ వేసుకుందామండి కొంచెం. ఓకే, సరిపోయినంత తగినంత. ఫ్రైడ్ రైస్ కాబట్టి పసుపు అలా అవసరం లేదు. పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ వేసాం కాబట్టి ఈ గరం మసాలా ఇది సరిపోతుంది అనుకుంటాను. స్పైసీ సరిపోతుంది, అవసరం లేదు. ఈ కాస్త కలిసిపోయాక ఇంకా రైస్ వేసుకుందాము. ఓకే. యాక్చువల్లీ మనమే ఫ్రైడ్ రైస్ లో అంటే మనం ఇండియన్ ఫ్రైడ్ రైస్ లో చేసుకుంటాం కాబట్టి కొంచెం స్పైసెస్ అవన్నీ ఎక్కువ వేస్తాం. యాక్చువల్ ఫ్రైడ్ రైస్ లో మనకు అంత స్పైసెస్ ఉండవు, చాలా ప్లెయిన్ గా ఉంటుంది, అంత స్పైసీగా కూడా ఉండదు ఫ్రైడ్ రైస్. మనం ఫ్రైడ్ రైస్ తో తీసుకునే గ్రేవీ స్పైసీగా చేసుకుంటాం. మనం ఇండియన్ అది కూడా మనకి కొంచెం కారం కావాలి కదా. సోయా సాస్ కొంచెం వేస్తున్నా అండి. అది ఇది చిల్లీ సాస్ అండి. ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇవి రెండు కొంచెం వేస్తేనే టేస్ట్ గా ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, కలుపుకోండి. ఫ్రైడ్ రైస్ అయితే చకా 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 అయిపోతుంది కదా, ఎక్కువ టైం రాగానే చేసేసేయచ్చు. సో దీన్ని బాగా కలిపేస్తే ఫ్రైడ్ రైస్ రెడీ. బాగుందండి, చూడడానికి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తోంది. కాంబినేషన్స్, కలర్ కాంబినేషన్స్ అలా ఉన్నాయి కదా. బేబీకార్న్ ఏమో వైట్, క్యారెట్ ఏమో ఆరెంజ్ లో బాగుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆపేద్దామా? సరిపోతుందండి ఆ వేడి. ఓకే. మనం గనక ఇలా ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ లాంటివి చేస్తే పిల్లల్లారా బయట చిరుతిళ్ళు తినకండి అని అదండి. ఏంటంటే పిల్లలకు ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం ఇవన్నీ ట్రై చేయాల్సి వస్తుంది. ఆ బయట నార్మల్ గా రోడ్ సైడ్ లో ఇంత బాండ్లు పెట్టుకుని ఇలా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే పిల్లలు అక్కడే టెంప్ట్ అయిపోతూ ఉంటారు. అదే మనం ఇంట్లో చేసుకుంటే కాస్త హెల్దీగా ఫ్రెష్ ఆయిల్ హైజీనిక్ గా చేసుకోవచ్చు. ఈ మసాలాస్ కూడా ఇంట్లోనే చేస్తామండి, కొన్నవి కాకుండా. అలా ఇంకా కొంచెం హెల్దీ అన్న కాన్సెప్ట్ లో బాగుంటుంది. ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. అవునవును. సర్వ్ చేసేసుకుందామండి. అలాగే అండి. ఓకే. ఫైనల్ గా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాం అండి, కొంచెం కొత్తిమీర. ఈ వేడికి ఇలా సెట్ అయిపోతుంది ఇది, ఇంకెక్కువగా దీన్ని ఫ్రై చేయక్కర్లేదు. బాగుందండి, చూడడానికి నోరు ఊరిపోతుంది, కలర్ఫుల్ గా ఉంది. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇంకా బౌల్లో పెట్టేసుకుందాం. ఇంకా మనం ఇలా చేసుకున్నప్పుడు దీనికి కాంబినేషన్ గా మనకి ఇంకా వేరే గ్రేవీ కూడా అక్కర్లేదు. జస్ట్ పెరుగు రైతా అయితే బాగుంటుంది అనుకుంటాను. ఇంకొంచెం మంచి మమ్మీస్ టైం తీసుకుని మంచూరియా లాంటిది ఏదైనా చేస్తే దీని కాంబినేషన్ లో ఇంకా పిల్లలు అన్నమాట అలాగే ఇంటికి అంటుకునే ఉంటారు. అలాగే ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ లో మంచూరియా లాంటిది చేసుకుంటే, లేకపోతే గ్రేవీ కర్రీ లా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ. వేడి వేడిగా నా చేతిలో పెట్టేయకండి ప్యాన్. కొంచెం పైన స్ప్రింగ్ ఆనియన్స్. అంతే అండి, బాగుంది. వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ. వేడి వేడిగా బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి దాల్చిన చెక్క, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బేబీకార్న్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. చివరిగా సోయా సాస్, చిల్లీ సాస్, అన్నం వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా.
వెండి వస్తువులకు బాగా మురికి పట్టినట్లయితే మందారాకుల్లో కొద్దిగా ఉప్పు కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో వెండి వస్తువులను తోమినట్లయితే వెండి వస్తువులకున్న మురికంతా తొలగిపోయి కొత్త వాటిలా మెరుస్తుంటాయి. ఓకే, ఇప్పుడు లక్ష్మి గారు ఏ వంట చేయబోతున్నారో బేబీకార్న్ తో అడిగేద్దాం. ఏం చేస్తున్నారు? బేబీకార్న్ క్యాప్సికమ్ చేస్తాను. బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ. కర్రీ. ఓకే, ఈ ఫ్రైడ్ రైస్ కి ఈ కర్రీ తింటే సూపర్ కాంబినేషన్ సూపర్. స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాము. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం హీట్ అయ్యాక గట్టిగా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు కొన్ని వేసుకుందాము. ఓకే, కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అవుతుంటే ఒక్క పచ్చిమిర్చి వేసుకుందాము. ఓకే, ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ షేడ్లో రావాలి, వస్తే బాగుంటుంది. కరివేపాకు కొంచెం వేసుకుందామండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం. ఓకే, కొంచెం ఇది ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకుందాము. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకుందామండి. ఓకే, కొంచెం మూత పెడితే ఇవి కొంచెం మగ్గాక టమాటోస్ వేసుకుందాము. ఓకే. సో క్యాప్సికమ్ కొంచెం కొంచెం మగ్గాలి మగ్గాలి కాబట్టి ఆ తర్వాత టొమాటోస్ వేసుకుంటారా? అవును. సో బేబీ కార్న్ ఏంటి మీరు కూడా ఉడికించి పెట్టుకున్నారు? నేను హాఫ్ బాయిల్ చేశాను. హాఫ్ బాయిల్ చేశారు. సో పసుపు రంగులో ఉంది ఏంటి? కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసాను. కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి హాఫ్ బాయిల్ చేసి పెట్టారు అన్నమాట బేబీ కార్న్. అవును. సో బాగా కట్ చేశారు చిన్నగా చక్రాల లాగా. చూద్దామండి. ఓకే, అయ్యిందండి, కొంచెం ఫ్రై అయింది. నెక్స్ట్ మనం టమాటోస్ వేసుకుందాము. టమాటోస్ ఎక్కువ పడిపోయాయా? లేదు నేను నెక్స్ట్ బేబీ కార్న్ వేసుకుందాము. బా 3 కలర్స్ లో సూపర్ గా ఉంది. జెండా మన జాతీయ పతాకం. నెక్స్ట్ మనం ఏం వేసుకుందాము? స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందామండి. ఓకే, మరేమో మీరేమో దీన్నేమో కర్రీ అన్నారండి, మరేమో ఇదేమో కర్రీలా కనిపించే. కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసేసుకుంటే కర్రీ అయిపోతుందా? గ్రేవీ ఏది అని అడిగాను నేను. అవునా, వచ్చేస్తుంది. వాటర్ వేసుకుంటే వచ్చేస్తుంది. కమ్ ఫస్ట్. ఓకే, వేయిన వాటర్ వేయండి కొంచెం. సో మనం ఏం చేయాలంటే టొమాటోలు హాయిగా పేస్ట్ లా వాడేసుకుంటే గ్రేవీ వచ్చేది. కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు. కొంచెం ఉప్పు. ఓకే, నెక్స్ట్ కొంచెం చిల్లీ పౌడర్. మీరేం చేస్తూ ఉంటారు ధనలక్ష్మి గారు? నేను హోమ్ మేకర్ అండి. ఓకే, సూపర్. బిజీగా ఉంటారా మీరు కూడా ఇంటి పనులతో? అవునండి. అదేంటి
ఇది గరం మసాలా అండి, కొంచెం గరం మసాలా వేసుకుందాం. అవునా, ఇష్టమా మీకు అభిరుచి? అవునండి. ట్రై చేస్తూ ఫాలో అవుతూ ఉంటాం. ఓ వెరీ నైస్. అందులో లాస్ట్ లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో తను చెప్తారు కదా డాక్టర్ గారి సలహాలు, అవి కూడా పాటిస్తూ ఉంటాము, ఫాలో అవుతాం. వెరీ నైస్. ట్రై చేస్తుంటాం. సో మీరు హెల్త్ కాన్షియస్ అన్నమాట. వెరీ గుడ్ అండి. కొత్తిమీర వేసుకుందామండి కొంచెం. కొంచెం సేపు మూత పెడదాం. మూత పెడదామా? సో ఆల్మోస్ట్ అయిపోయింది, గుమ్గుమ్మలు ఆడిపోతుంది. సో ఒక 2 minutes ఆగి సర్వ్ చేసుకోవాలి. చూద్దామండి. చూద్దామండి. ఓకే, అయిపోయిందండి. అయిపోయింది. వెరీ నైస్. సర్వ్ చేసేసుకుందామండి. చేసుకుందామండి. ఈలోపు మా ఫ్రెండ్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పరా? ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. మీ కాలనీ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ ఒకసారి అందరికి హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అభిరుచి వాచ్ చేస్తూ ఉండండి, టేస్టీగా హెల్తీగా తింటూ ఉండండి. చాలా మీరు హాయ్ అడిగితే నేను ఎంత చెప్పాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాగుంది చూడడానికి అయితే చాలా బాగుందా? ఓకే, ఫైనల్ గా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. లైట్ గా, ఎక్కువ. ఓకే, టేస్టీ టేస్టీ బేబీ కార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. టేస్ట్ చూడకుండానే టేస్టీ టేస్టీ అనేసారా? నాకు అనిపిస్తుంది. ఓకే, వెరీ నైస్. వేడివేడిగా బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉడికించిన బేబీకార్న్ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి నీళ్లు పోసి ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. బేబీకార్న్ తో 2 రకాల వంటలు కూడా రెడీ అయిపోయాయి కదా. టేస్ట్ చూడడానికి రాజు గారు కూడా వచ్చేసారు. రాజు గారు, టేస్ట్ చూసేద్దామా? ఓకే. సో ముందు బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ చూద్దామా? ఓకే, రైట్. బాగుంది. నెక్స్ట్ కర్రీ చూద్దామా? ఓకే అండి. రాజు గారు, సో ఈరోజు గెలిచిన వంట ఇది. ఇద్దరు కూడా బాగా చేశారు. సో ఫ్రైడ్ రైస్ బాగానే ఉంది. దాంట్లో ఏంటంటే కొంచెం రిచ్గా వస్తుందని చెప్పేసి బాస్మతి బియ్యం యూజ్ చేశారు. సో బాస్మతి కాకుండా మనం రెగ్యులర్గా, అంటే ఆల్రెడీ హరితేజ గారు చెప్పారు కదా, కొంచెం ప్లేన్ మనం రెగ్యులర్గా చేసుకున్న దాంట్లో చేస్తే, సో దాంట్లో వేస్తున్న మనం ఆ సాస్లు అవన్నీ కూడా యాడ్ చేస్తాం కదా, సో ఆ ఫ్లేవర్స్ అనేది కొంచెం ఎక్కువ తెలుస్తుంది. బాస్మతి బియ్యం ఏంటంటే దానికి కూడా ఒక మంచి స్మెల్ ఉంటుంది కదా, సో అది కొంచెం డామినేట్గా చేస్తుంది. అందుకోసం చాలా మంది ఏంటంటే ఫ్రైడ్ రైస్కి మనం నార్మల్ రైసే వాడతాం. సో ఇది బిర్యానీ కమ్ ఫ్రైడ్ రైస్ లా ఉందన్నమాట. సో ఇది ఎలా ఉంది రాజు గారు? ఇది బాగుంది. క్యాప్సికమ్ కాంబినేషన్ లో తీసుకున్నారు కదా, సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు. బేబీకార్న్, సో టమాటో టచ్ కూడా కొంచెం ఉంది. సో బాగుంది. సో కొంచెం డ్రై కర్రీ లా చేశారు. అంటే రోటీస్ కి, చపాతి ఎలా అయినా తీసుకోవచ్చు, ఎలా అన్నా పెట్టచ్చు. పేరెంట్ మీరు గ్రేవీ పెట్టారు కదా. పర్లేదు, రెండు బాగానే ఉన్నాయి. రెండింటికంటే కొంచెం బెటర్ గా సో క్యాప్సికమ్ కాంబినేషన్ లో చేసిన కర్రీ. ఓకే, వెరీ నైస్ అండి. కంగ్రాచులేషన్స్ ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ సారీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. పద్మావతి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, బేబీకార్న్ తో 2 వంటలు చాలా బాగున్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మంచి మంచి వంటల్ని మాకు పరిచయం చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా.
ఒక్కొక్కసారి పిండి వంటలు చేసేటప్పుడు ఆయిల్ పొంగుతుంది. అలా పొంగకుండా ఉండాలి అంటే ఆయిల్లో కొద్దిగా చింతపండు వేయాలి. ఇలా వేయడం వలన ఆయిల్ పొంగకుండా ఉంటుంది. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన పాలక్ కాజు కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పాలకూర, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్. పాలకూర కాజు ఎలా ఉంటుందంటే, పాలకూర అనేది చాలా మంచి ఒక ఆకుకూర. ఇప్పుడు మనం పుట్టేటప్పుడే కొంత ఇన్ఫర్మేషన్ మన డిఎన్ఏతో మనం పుడతాం అనమాట. వి క్యారీ సమ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫుల్గా ఉపయోగపడాలి అంటే కరెక్ట్ ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా మనం పిల్లల పెరుగుదలకు కానీ ఎదుగుదలకు కానీ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అని ఒక రకమైన బి విటమిన్. ఫోలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే చక్కగా నరాలన్నీ కూడా బలపడడానికి, సరిగ్గా పెరగడానికి, నరాలు కూడా కరెక్ట్గా సెట్ అవ్వాలండి. ఫార్మేషన్ ఆఫ్ నర్వ్స్ కానీ, న్యూరల్ ఇంపల్సెస్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. వాటి పెరుగుదలకి, వాటి ఎదుగుదలకు మనకు ఈ ఫోలిక్ యాసిడ్ ఎంతో అవసరం. అసలు తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడే తల్లిలో బి విటమిన్ అంటే ఈ ఫోలిక్ యాసిడ్ లోపించిందనుకోండి, అది కూడా పిల్లలు కడుపులో పుట్టబోయే పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకనే పాలకూరకి అంత ప్రత్యేకత. అంటే పాలకూర తినాలి, తీసుకోవాలి అని. కాజు ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. అంటే కరెక్ట్గా మనం క్వాంటిటీ లిమిట్ చేసుకొని వాడుకుంటే బాగుంటుంది. బట్ పాలకూర అయితే చాలా మంచిదండి. ప్లీజ్ రిమెంబర్, మనం ఖచ్చితంగా డైట్లో దాన్ని వాడుకోవాల్సిందే. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన హార్లిక్స్ తండాయ్. కరెక్ట్గా మనకు సమ్మర్ రాబోతుంది. మనం ఇలాంటి రెసిపీస్ అన్ని చూసి చకచకా నోట్ చేసేసుకోవాలి. హార్లిక్స్, ఠండాయ్ మిక్స్, కేవరా ఎసెన్స్, పాలు, ఇలాయచీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఒక పౌష్టిక ఆహారంలా ఉందండి. చాలా బాగుంది. ఇప్పుడు ట్రెడిషనల్గా మనం చేసుకునేటప్పుడు ఒక చెంచా హార్లిక్స్ 2 చెంచాలు వేసుకుంటే అడిషనల్గా మనం సప్లిమెంట్ చేసిన వాళ్ళం అవుతాం. సో తేడా తెలుసుకోవాలి మనం. ఎక్కడ సప్లిమెంటేషన్, ఎక్కడ మనం ఎలా వండుకోవాలి, ఎలా నిల్వ ఉంచాలి అని కూడా మనకు క్లారిటీ ఉండాలి. సో బాగుందండి హార్లిక్స్ తండాయి కూడా. యూ కెన్ నోట్ అండ్ ట్రై ఇట్. అలాగే ఊరించే వంటలో కూడా బేబీకార్న్తో 2 రెసిపీస్ చూసాం. బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ అండ్ బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ. బేబీకార్న్ ఫ్రైడ్ రైస్లో బేబీకార్న్, తర్వాత రైస్, మళ్ళీ అన్ని సాసులు, సోయా సాస్, చిల్లీ సాస్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. బేబీకార్న్ అండ్ రైస్ ఎలా వండుకోవాలంటే సింపుల్గా హెల్దీ పద్ధతి చెప్తున్నాను. రైస్ ఎంత తీసుకుంటున్నామో అంత బేబీకార్న్ తీసుకుంటే, అంటే 100 గ్రామ్స్ రైస్ అనుకోండి, 200 గ్రాములు బేబీకార్న్ తీసుకున్నా మేలే, మనకు చాలా మేలు చేస్తుంది. సాసులు పర్వాలేదండి. సాసెస్ కూడా యూ కెన్ ట్రై ఇట్ అట్ హోమ్. బట్ మనకు అది చాలా ఎక్కువ పని అనుకుంటే, మనకు టైం లేదనుకుంటే ఇట్స్ ఓకే. మనం ఎలాగో ఇలాంటి వంటకాలు వన్స్ ఇన్ వైల్ చేసుకుంటున్నాం కాబట్టి ట్రై చేసుకోవచ్చు. సో రెసిపీ అయితే చాలా సింపుల్ అండ్ బాగుందండి. తర్వాత బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ చూసాం. ఇప్పుడు మనం బేబీకార్న్ అండ్ క్యాప్సికమ్ ఇస్ yellow అండ్ గ్రీన్ కలర్డ్. ఇప్పుడు ఇందాక ఆల్కలైన్ టాపిక్ అని ఒకటి స్టార్ట్ చేశా కదా, ఆల్కలైన్ డైట్ తీసుకోవాలి అని. సో ఆల్కలైన్ డైట్ తీసుకోవాలంటే ఏవి తీసుకోవాలి? ఆల్కలైన్ డైట్ ఎందుకు? యాసిడ్ ఎన్వైరన్మెంట్ మంచిదా అండి? యాసిడ్ అంటే తెలుసు కదా, బాత్రూమ్స్లో క్లీన్ చేసుకుంటాము, అన్నీ చేసుకుంటాము. యాసిడ్ ఏం చేస్తుంది? దాని తత్వం ఏంటి? ఇట్ విల్ బర్న్ అండ్ ఇట్ విల్ కిల్ స్టఫ్. సో ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్లోనే మనం ఉండాలి కూడా. మన బాడీ కూడా ఎంత ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్లో ఉంటే అంత మంచిది, అందులో డౌట్ అయితే లేదు. సో ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్లో మన బాడీని ఉంచడానికి మనం ఎలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలంటే ఈ బేబీకార్న్, ఈ క్యాప్సికమ్ ఇలాంటివి మనం ఎక్కువ తీసుకోవాలి. అలాంటివి తరచూ తీసుకుంటూ ఉంటే కాయగూరలు కలర్ఫుల్, డిఫరెంట్ కలర్స్, ఒకే కలర్ కూడా కాదు, మళ్ళీ ఇలా రకరకాల కలర్స్ మనం తీసుకుంటే మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ అండ్ బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ ఇవి 2 కూడా వెరీ నైస్ అండి. తర్వాత హార్లిక్స్ తండాయి కూడా బాగుందండి, వెరీ నైస్. పాలక్ కాజు కర్రీ ఇంకా బాగుంది. సో పాలకూర, బేబీకార్న్, క్యాప్సికమ్ ఇలాంటివి మనం కలర్ఫుల్గా మన డైట్లో మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో 4 రెసిపీస్ కూడా బాగున్నాయండి, నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతులను గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన కర్రీ అలాగే హార్లిక్స్ తండాయి రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, పార్టిసిపెంట్స్ వంటలు కూడా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.